నా నెత్తికి ఊసిపోయింది బ్రో. సాయికిరానా ఊసిపోయింది, విగ్గు పెట్టిన. గమ్ గమ్ నాకు లైవ్ జరుగుతుంది. లైవ్ అట్లా లైవ్ లో చెప్పేసి ఎట్లా లైవ్ నా సీక్రెట్స్ మొత్తం ఇంకా రేపని లైవ్ పెట్టాను. ఇక నీకు ఇంకా నిజంగా చెప్పాలంటే నేను హెడ్ ఫోన్స్ ఎందుకు పెడతా అంటే పైన అది ఎగరొద్దండి చుట్టూ. గాలి ఎక్కువ వస్తే లేస్తుంది పైకి. అది కొంతగా ఇట్లా స్లైడ్ ఇట్లా 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 అంట అంతే అనేసి ఇట్లా మళ్ళీ ఎట్లా ఎక్కువ అంటే మళ్ళీ అడిట్ జరుగుతుంది బ్రో. గమ్ము స్పర్మ్ క్వాలిటీ హౌ టు మెయింటైన్. స్పర్మ్ క్వాలిటీ హౌ టు మెయింటైన్ షేక్ దోసాన్ని జీకాలి. ఫుల్ క్వాలిటీ వస్తుంది బేట దోసాన్ని జీకితే. 2 కలిపి వస్తాయి. ఇంకా లాగేం కాదు, 2 కలిపి వస్తాయి. అప్పుడు దోస్తుంది ఇది 2 కలిపి వస్తుంది. హై క్వాలిటీ ఉంటుంది అప్పుడు. అమ్మ లంజా కొడక స్కూల్ పోవాలా? లంజా కొడక నాకు తెలుసు లంజా కొడకని వాడు ఉన్నావు అని. నా పక్కన నువ్వు తాగే బీట్రూట్ జ్యూస్ లో ఏం వేసుకొని తాగుతావు? ఆనంద్ వంశీ ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టలే. ఆనంద్ వంశీ ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టు బిడ్డ. ఇన్స్టాగ్రామ్ లో పెడతా, అన్ని పెడతా. ఏం తాగుతా, ఎట్లా తాగుతా. కొంచెము బర్రె వచ్చే కలుపుక, బర్రె వచ్చే కలుపుతా. కొంచెం బర్రె పెండు ఉంటుంది కదా ఫ్రెష్ది, అట్లా కొన్ని ఉంటాయి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ కలుపుతా. బర్రె పెండు అనేసరికి ఐఫోన్ లో సిరి అంటుంది నక్సు. బర్రె పెండా హలో, దీని వీక్నెస్ దొరికిపోయింది. ఎన్ఎక్స్ గాడిద పాలు, బర్రె పెండ, బర్రుచ్చ, ఈ 3 మెయిన్. ఈ 3 మ్యాండటరీ మన జ్యూస్లో. చాలా మంచిది, డైజెషన్ మంచిగా అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే విననీకే కొంచెం వికారంగా ఉన్నా సరే అది చాలా బలం. ఏం పేరు? మన పేరు చాట్లో వచ్చింది కొట్టుకమని చూడు పైన చెక్ చేయరా. మూవీలో వాడిర్రా లైట్లే బ్రో. మూవీస్లో వాడతారు, ఏమవుతుంది? ఫన్ కోసమే కదా బ్రో. కేరింగ్ ఈజ్ కేరింగ్ బ్రో, కంటెంట్ అట్లా. ఎవరు ఎట్లన్నా వాడుకోవచ్చు క్రియేటివిటీ. వాళ్ళు నా డైలాగ్ వాడి, నీ డైలాగ్ వాడి అవసరం లేదు బ్రో. ఎవరైనా వాడుకుంటారు. అది ఇట్లా అంటే కామెడీ సీక్వెన్స్ని క్రియేట్ చేయాలి అంతే. అది అర్థమైంది నీకు? అది ఎవరు వాడితే ఏముంది బ్రో, ఏం కాదు. మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. విజయం వాడు తెంగిపోలేనా అది డైలాగ్? దొంగ పొక్కడు బాట్ల ఇంజాకడుకు నా వాయిసే తీసుకో, నా వాయిసే తీసుకొని వాడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని వాళ్ళు లంజోడుకు నా ఫాలోవర్స్ని అందరూ తెంగిపో. దొంగ పొక్కడాడు ఆడు. ఎంత హుషారే అన్నాడు అనుకున్నావు. నేను చెప్పాను నిన్నాడు బీజేఎం వాడు బాట్ల లంజా కొడుకోడు. ఇప్పుడు నా రీల్ పెట్టేసరికి మన వాళ్ళు అందరు పోయి ఫాలో కొట్టిరు. 5 lakhs మెంబర్స్, దగ్గర 5 లక్షల ఫాలోవర్స్ పెరిగిరానికి. నేను మనం చూస్తే షాక్ అయిపోయినా. చిల్లర పెరిగిపోయినా మొత్తం. మన వాళ్ళు అందరూ ఫాలో కొట్టేసి రాజన్ ఏంది ఈ రీల్ పెట్టిండు అని చెప్పి బీజేఎంఐ కొలాబ్ కొట్టిండు అయిందని మన వాళ్ళు ఫాలో కొట్టేసిరు. బీజేఎంఐకి సగం మంది తెలియక ఫాలో కొట్టిరు. ఆడు పెట్టినాక 10 hours తెలిసింది నాకు బీజేఎంఐ పెట్టినాడు బట్టలు అంజా కొడుకు. బర్రె వచ్చేది ఆయన బ్రో. ఇప్పటిదాకా ఫేస్ చేయడం మొత్తం అట్లా అయిపోతుంది. జల్ల అంటది బ్రో. బర్రె వచ్చేది అవుతాం కదా బ్రో ఒకటేసారి చల్ల మేకపోతే ఉత్తగా ఇట్లా పొటేల్ అట్లా తాగొట్టినట్టు అవుతుంది. ఏం లేకపోతే ఏం చేస్తాం బ్రో, అదే తాగాలి. సగం సగం మోసుకుంటూ పోతుంది. అవును కరెక్ట్. అది గుద్దలు కూడా హైలైట్ పెడతాయి. సగం సగం పెట్టుకుంటూ పోతుంది. మట 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 అంటది. అన్న వెళ్ళాలన్నా ఇది
పదరా అరే పదరా పద పద నువ్వు పద నేను లంజోడ్ల మీదకే పోతా చక్కగా లవడాలి అమ్మాయి వాడు ఆ పైన వచ్చి అనుకున్నట్టు నాకు అని లేపుతాను ఎన్ఎక్స్ వన్ ఇట్లా లేపనికి ట్రై చేస్తాడు అగో చాలా డ్యామేజ్ అన్నాడు మీ ముందు ఒకడన్నా ఆటోమేటిక్ అవుతుందిరా మళ్ళా ఎడిగోతావు లంచోడక స్కూల్ పోవాలరా లంచోడక నీ అక్కడ కదా లంచోడక స్కూల్ పోవాలా లంచోడక నన్ను ఎవడో కొడుతుండ్రా నువ్వా గాల్లో తేలినట్టుంది గుద్ద దెంగినట్టుంది గాలి లేదు దెంగినామని చూసినా సాయిరామ్ మనం ఎట్లా బతికిరానో అరే పవర్ ఆఫ్ డైలాగ్ అది లైన్ నీకు తెలియదు ఆ డైలాగ్ ఏడబడితే అలా వాడాలి అసలు అది అట్లా అడగద్దు లైన్ లైవ్లో ఇప్పటిదాకా ఆటోమేటిక్ ఎందుకు వచ్చినాయని కూడా అడగద్దు అట్లా సైలెంట్గా ఉండాలి అంతే కొట్టితే కొట్టించుకుంటాడు సైలెంట్గా ఉండాలి ఆటోమేటిక్ ఎప్పుడు వస్తుంది తెలుసా ఎనిమి వెనకాల ఒక ఎనిమి ఉన్నాడు అనుకో ఆటోమేటిక్ డబుల్ ఫైర్ అయ్యేటట్టు పెట్టినా ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ ఏమి ఉండవు ఉంటాయి కానీ మంచిది కాదు బ్రో హెల్త్కి నీ పేరేం పేరు డాక్టరా బ్రో నువ్వు డాక్టర్ కదా బ్రో డాక్టర్ రోహిత్ కుమార్ బ్రో నువ్వు డాక్టర్వి బ్రో యాక్టర్వి కాదు నువ్వే అడిగితే ఎట్లా బ్రో నాకు అర్థం కదా ఫ్యాట్ లాస్ అని అడుగుతావు బ్రో నువ్వు డాక్టర్వి అన్న స్పర్మ్ ఇంక్రీజ్ అవ్వడానికి టిప్స్ చెప్పు స్పర్మ్ ఇంక్రీజ్ అవ్వాలి అంతేనా పొద్దుగాలు లేవగానే 5 గంటలకు లేచి బయట గలీలో తిరుగు బర్రెలు ఏడు తిరిగితే అంటోటే బర్రెలది ఫ్రెష్ ఉచ్చబోస్తుంది ఆ టైంలో ఆ ఉచ్చది అయినా అనుకో బ్రో స్పర్మ్ ఆటోమేటిక్ ఇట్లా ఉచ్చబోస్తుంటే స్పర్మ్ వెళ్ళిపోతుంది బయటికి బిలీవ్ మీ బ్రో నిజంగా ఫ్యాక్ట్ అది రియల్ ఇది చాలా మంచిది ఉడుకుడుకుంటుంది అంటే ఆ ఉడుకుడుకు ఉండడం వల్ల కూడా ఏంటంటే లోపల నీ బాడీలో ఉన్న జర్మ్స్ బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ చచ్చిపోతాయి వేడికి అట్లా చాలా పవర్ఫుల్ పొద్దున లేవగానే ఫస్ట్ నేను అదే అవుతా ఒక అర్ధగంట సేపు నేను తిరిగేసి వస్తా ఎన్ఎక్స్ కింద రోజు పొద్దున